అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారా? నిన్ను ఆడుకోవటానికి మా అన్నయ్య దాకా ఎందుకు? మేనత్త గారిని పిలవండమ్మా. అవసరం లేదు. ఆగు ఆగు. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఇది మా దగ్గర బంధువుల మధ్య మాత్రమే జరుగుతున్న సంబరం. ఊరు వాళ్ళెవరిని పిలవలేదు. ఈ ఇంటి సాయం కోసం ఎవరొచ్చినా పొట్టి చేతులతో వెనక్కి పంపరు. అలాంటిది ఒక పసిబిడ్డను దీవించడానికి వస్తే నా మేనల్లుణ్ణి చూసి 4 అక్షంతలు వేసి వెళ్ళిపోతాను. అవసరం లేదు. నీ భర్త పసివాణి తల్లి గర్భంలోని చంపాలనుకున్నాడు. అలాంటి వాణ్ణి రక్షించిన చేతులతో బాబును ఆశీర్వదించడానికి వచ్చావా? మా మేలు కోరేవాళ్ళు ఇంటికి రావాలి, కానీ గోతులు తీసి మాపై మట్టి చెల్లేవాళ్ళు రానవసరం లేదు. తమ్ముడు, నాకు ముందు అన్నయ్య ఉన్నాడని తెలుసు, అక్క కూడా ఉందని తెలియదు. విజయ్, అన్నయ్య, ఈ ఇంటి ఆడపడుచు ఈ ఇంటికి వచ్చే అర్హత నీకు ఉండొచ్చు, కానీ ఒక అన్నగా మాత్రం నన్ను మర్చిపో.
పంతులు గారు మంత్రాలు చదవండి. శన్నో మిత్రశ్రవణః శన్నో భవత్పర్యమాం శన్నో ఇంద్ర బృహస్పతిః శన్నో విష్ణురురక్రమః నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి బ్రహ్మ వరిష్యామి ఋతుం వరిష్యామి తద్భక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వావస్థాంగగతోపి వా యస్మాత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 నామకరణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిగుం హం. పొద్దున్నే ఈవిడ గారు ఎక్కడికి వెళ్ళిందో ఇంకెక్కడికి వెళ్తుంది. బయట ఎక్కడో నా మీద ఏదో కుట్ర పన్నుతూ ఉంటుంది. మర్డర్ చేయడానికి ఏదో కొత్త ప్లాన్ వేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిందో. నా టెన్షన్లో నేనుంటూ మధ్యలో ఇదొకటి ఏంటి? అశోక్ గారు, మీ ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఈశ్వర్ని కలవడానికా? కాదు, ఆయన కొడుక్కి పేరు పెట్టడానికి. ఏ పేరు పెట్టారు? ముందు తనని ఇంట్లోకి అడుగు పెట్టనిస్తేగా. పాపం, చాలా పెద్ద అవమానం జరిగింది. ఏం జరిగింది? బాగా జరిగింది. అలాగే జరగాలి కళ్యాణికి. ఆ ఇంట్లో ఎవ్వరూ హెల్ప్ చేయకూడదు. అంతా శత్రువులైపోవాలి. చెప్పు, ఇంకా ఏం జరిగింది? ఇక అంతే, తను బయలుదేరింది. వెళ్ళగొట్టేశారన్నమాట, తరిమేశారన్నమాట. కళ్యాణికి తగిన శాస్తే జరిగింది. నా మనసు కాస్త స్థిమితపడింది వరదనే. హ్యాపీ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే హ్యాపీ న్యూస్లు చెప్తూ ఉండు. తనతో మీరు జాగ్రత్తగా ఉండండి అశోక్ గారు. నేనిక్కడ ఎలా ఉన్నానో తను మీ దగ్గరికి అలాగే చేరిందని నా అనుమానం. అనుమానం కాదు, అదే నిజం. మరెలా అశోక్ గారు? పక్కలో పావుందని తెలియకపోతేగా ఆదమరిచి హాయిగా నిద్రపోయేది. తెలిసాక అదను చూసి పడగ చిత్త కొట్టేస్తాం. కళ్యాణి సంగతి కూడా అంతే. డోంట్ వరీ. టేక్ కేర్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అక్కడ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అలాగేనండి, ఉంటాను. అవమానం జరిగిందా కళ్యాణి? ఇంటికి రా. ఆ మంటను ఇంకాస్త ఎగదోస్తా. ఎగిసే ఆ మంటల్లో చలి కాచుకుంటా. శుక్లాంబరధరం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనస్వన్నం ఓం మహాగణాధిపతయే నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆగమార్థం దేవానాం గమనార్థరక్షసాం గురుకంఠారం తత్ర దేవతాహ్వాన లాంఛనం నామకరణ మహోత్సవ పూజాం కరిష్యే. అయ్యా, అబ్బాయికి ఏం పేరు నిర్ణయించారు? అను, నువ్వు అనుకున్న పేరు పెట్టు. రుద్ర. రుద్రానామదేశ్య శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దివిలో ఆ పరమశివుడి అంశ రుద్రుడు, భూమిలో ఈ ఈశ్వర చంద్ర ప్రసాద్ కుమారుడు రుద్ర. భేషుగా ఉందమ్మా. అయ్యా, అబ్బాయికి రుద్రనామధేయం ఖాయం చేయమంటారా? అలాగే చేయండి. చిరంజీవి రుద్రనామకరణ మహోత్సవ సుముహూర్తోస్తు. తదాస్తు. ఈ క్షణం నుంచి అబ్బాయిని అందరూ రుద్ర అని పిలవచ్చు. రుద్రనామదేశ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, మీ వేలి ఉంగరంతో బాబు నామాన్ని ఆ బియ్యంలో రాయండి అయ్యా. అది జరగదు గౌతమి. మీ బావకి సెటిల్మెంట్ లేదు. ఇక తనతో ఏదైనా జాబ్ వస్తే బాగుపడతాడనుకుంటే అదే లేకుండా పోయింది. గౌతమి, ఏంటండి? ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? చెప్పు గౌతమి, దేని గురించి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదండి. ఏం లేకపోవడం ఏంటి? 2 రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వులా లేవు. దేని గురించో బాగా ఆలోచిస్తున్నావు. ఏంటి గౌతమి, నాతో చెప్పకూడదా? మిమ్మల్ని ఒకటి అడగాలని అడగలేకపోతున్నానండి. అడిగితే మళ్ళీ మీరేమనుకుంటారోనని. ఏం కావాలో చెప్పు. నాకే వద్దు. మా బావ గురించి మా గంగక్క చాలా బాధపడుతుంది. డబ్బులు లేక పని లేక బావ బలాదురుగా తిరుగుతున్నాడంట. దానివల్ల అక్క లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అందుకని స్కూల్లో మా బావకి ఏదైనా జాబ్ ఇప్పిస్తే మా అక్క జీవితం బాగుపడుతుంది, తన లైఫ్ సెటిల్ అవుతుంది. దీనికోసం ఇంత టెన్షన్ పడుతున్నావు? అంటే బావ మీద మీకు మంచి అభిప్రాయం లేదు కదా అని. అదంతా వదిలే గౌతమి. ఇప్పుడు నీకు మీ అక్క లైఫ్ ముఖ్యం.
రేపు ఒకసారి అతని స్కూల్కి వచ్చి కనిపించమని మీ అక్కతో చెప్పు. వాళ్ళ లైఫ్ సెటిల్ అయితే అంతకంటే కావాల్సిందే ఉంది. ఏదో జాబ్ చూద్దాంలే, రమ్మని చెప్పు. థ్యాంక్స్ అండి. ఎందుకు? ఇది చాలా చిన్న విషయం గౌతమి. నువ్వు నాకు బాబునే ఇచ్చావు. నేను నీకు ఏమిచ్చినా తక్కువే. నేనివ్వడం ఏంటండి, తను మీ బాబు, అందుకే మీ దగ్గరికి వచ్చాడు. వీణ్ణి తీసుకొచ్చింది నువ్వే కదా. టిఫిన్ తింటావా విజయ్? అప్పుడే వద్దుదినా, అన్నయ్య వస్తున్నాడుగా, కలిసి తింటాం. సరే. ఏంటల్లుడు, స్కూల్ పనుల్లో బిజీ అయ్యి మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు. లేదు మావయ్య గారు, ఇకపై రెగ్యులర్గా వస్తాను. అలాగే. అవును మావయ్య, మీ ఇంట్లో చలాకీగా ఓ పాప ఉండేదిగా, ఆ పాపని తీసుకురాలేదా? ఆ పాప ఇప్పుడు మా ఇంట్లో లేదయ్యా, హాస్టల్లో చేర్పించారు. అంత చిన్న పాపనా? తను చిన్న పాపేం కాదు, స్కూల్కు వెళ్లే పాపే. తన చదువుకు ఆటంకం కాకూడదని హాస్టల్లో చేర్పించారు. ఆ పాపని చూడాలనుంది. ఇంటికి ఎప్పుడు తీసుకొస్తారు? వచ్చే వారం సెలవుల్లో వస్తుంది బాబు, అప్పుడు చూద్దుగానే. రండి రండి, మీకోసమే విజయ్ వెయిట్ చేస్తున్నాడు. రా. సీను, టిఫిన్ పెట్టు. అలాగేనమ్మా. ఏంటమ్మా, నువ్వు కూడా టిఫిన్ తింటావా? ఇడ్లీ తింటావా, పూరి తింటావా? ఏ టిఫిన్ తింటావు? ఏం కావాలి నీకు? వాడికి టిఫిన్ తినే వయసు వచ్చాక అప్పుడు చూడాలి నీ కష్టాలు. అవునవును, ఇల్లంతా పరిగెత్తిచ్చేస్తాడు. లేదు నాన్న, ఏడుస్తున్నావు ఎందుకు? అయ్యో, ఊరుకోరా నాన్న. ఏం నాన్న, ఎందుకు ఊరికే ఏడుస్తావు? ఏం కావాలి నీకు? గౌతమి, వాడి సంగతి ఏంటో చూడమ్మా. ఇవ్వక్క. ఊరుకో ఊరుకో నాన్న, ఊరుకో అమ్మా. ఎరా, మీ అమ్మని టిఫిన్ తినేవా? వాళ్ళ అమ్మని ఎవరన్నా ఎత్తుకుపోయారనుకున్నాడేమో.